అనంతపురం జిల్లాలో మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ ను బుక్కరాయసముద్రం పోలీసులు అరెస్టు చేశారు. గత ఫిబ్రవరి నెల 14వ తేదీన బుక్కరాయసముద్రం నార్పాల రోడ్డులో టీ కేఫ్ లో ఉన్న మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లిన సంఘటన సంచలనం రేపింది. టీ కేఫ్ నడుపుతున్న ముత్యాల శ్రీదేవి ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి టీ సిగరెట్ తీసుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో రాడ్డుతో తలపైన కొట్టి ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు చైన్ ను తెంచుకొని బైక్ పై పరారయ్యాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న బీకేఎస్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇవాళ చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగను పట్టుకున్నారు. ధర్మవరం మండలం వసంతపురంకి చెందిన చెడిపోతల మహేష్ అలియాజ్ సచిన్ గా గుర్తించారు. అతని వద్ద నుంచి 2 తులాముల బంగారం, తాలిబొట్లు చైను, ఒక ఐరన్ రాడ్డు మరియు 2 మోటార్ సైకిల్స్ లను స్వాధీనం చేసుకున్నారు. మహేష్ గతంలో రాప్తాడు, కూడేరు, అనంతపురం 2 టౌన్ పరిధిలో 4 చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు డీఎస్పీ మెహబూబ్ బాషా తెలిపారు. అతనిపై పలు స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నాయని చెప్పారు. పోయిన ఫిబ్రవరి 14వ తేదీన బుక్కరాయసముద్రం నుండి నార్పల పోవు దారిలో గాంధీనగర్ దాటిన తర్వాత ముత్యాల శ్రీదేవి అనే ఆమె ముస్లామె రోడ్డు పక్కన టీ కేఫ్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే ఆమె ఒక్కతే ఉందని గ్రహించి మధ్యాహ్నం సుమారు 3:30-4 గంటల మధ్యలో అగంతకుడు ఆమె మీద దాడి చేసి ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కపోవడం జరిగింది. దీనిపైన బుక్కరాయసముద్రం సిఐ పుల్లయ్య గారు కేసు నమోదు చేసుకుని అతని యొక్క ఎస్ఐ రాంప్రసాద్ ఒక బృందంగా ఏర్పడి వారి సిబ్బంది సహాయంతో కేసును అతి త్వరగా ఛేదించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెడిపోతుల మహేష్ అలియాస్ సచిన్, తండ్రి నారాయణ, వసంతపురం గ్రామము, ధర్మవరం రూరల్ మండలం అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద ఆమె మెడలో అపహరించిన చైను, దానితో పాటు అతని నేర ప్రవృత్తిని విచారించినప్పుడు అతను కరడుగట్టిన ఒక దొంగ అని, అతను దాదాపుగా 2023 నుండి స్త్రీలు ఎక్కడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు వాళ్ళపై దాడి చేయడం జరుగుతుందని, వారి మెడలో ఉన్న చైన్లు లాక్కుపోవడం చేస్తున్నాడు. ఈ క్రమంలో రాప్తాడు పరిధిలో 1, కూడేరు పరిధిలో 1, 2 చైన్ స్నాచింగ్లు చేయడం జరిగింది. రాప్తాడులో 2023లో, కూడేరులో 2024లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో అనంతపురం 2 టౌన్ పరిధిలో 2 బైకులను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒక స్కూటర్ను రుద్రంపేట దగ్గర దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన స్కూటర్లోనే అతను పయనించి మన గాంధీనగర్ దాటిన తర్వాత ముత్యాల శ్రీదేవి పైన దాడి చేసి పోయిన బైక్ కూడా ఆ దొంగతనంలో అపహరించిన బైకే. ఈ క్రమంలో అతని వద్ద నుండి ఆమెపై దాడి చేసిన రాడు, చైను, అదేవిధంగా 2 బైకులను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసును అతి త్వరగా ఛేదించినందుకు బుక్కరాయసముద్రం సిఐ పుల్లయ్య గారికి, వారి ఎస్ఐ రాంప్రసాద్ గారికి మరియు వారి సిబ్బందికి అప్రిషియేట్ చేస్తూ వారికి తగిన రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. గతంలో ఇతను చిల్లరగా తిరుగుతూ ఈ మధ్య కాలంలో అనంతపురం టౌన్లో ఒక టీ కేఫ్ను రన్ చేస్తున్నట్టు ప్రజలకు తెలియజేస్తూ టీ కేఫ్ బ్యాక్గ్రౌండ్లో ఈ చైన్ స్నాచింగ్లు, బైక్స్ థెఫ్ట్ చేయడం చేస్తున్నాడు.